ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లము సర్వసాధారణంగా చాలా మందిలో కనిపిస్తుందండి. అంటే ఎక్కువగా ఇంతకుముందుకు ఏంటంటే మనం ఒక అమ్మాయిలలోనే ఈ థైరాయిడ్ ప్రాబ్లం చూసేవాళ్ళము. అంటే ఎక్కువ 90% ఈ మధ్య కాలంలో అబ్బాయిలలో కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లం చూస్తున్నాం. అంటే ఈ థైరాయిడ్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటి అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకుండా వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకు తీసుకునే డైట్ వల్ల వాళ్ళ థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ థైరాయిడ్ వచ్చిన తర్వాత చాలా మంది టాబ్లెట్ వాడుతుంటారండి. కొంతమంది కొన్ని రకాల థైరాయిడ్ కానీ ఎల్ట్రాజిన్ కానీ ఇలా కొన్ని రకాల టాబ్లెట్స్ వాడుతుంటారు. ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలంటారండి. కానీ మన హోమియోపతి విధానంలో థైరాయిడ్ కు కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం పూర్తిగా తగ్గించుకోవచ్చండి. అంటే మనం జీవితాంతం మెడిసిన్స్ వాడక్కర్లేదు. ఎందుకంటే మన దాంట్లో చాలా మందిలో క్యూర్ అయిన పేషెంట్స్ ఉన్నారండి హోమియోపతిలో వాడుకుంటూ. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా అమ్మాయిలలో ఉందనుకోండి, వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతుంటారు. అంటే విపరీతంగా ఎయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న విషయానికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే విపరీతమైన చిరాకు ఎక్కువగా ఉంటుంది. అంటే నీరసం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏది పని చేయలేకపోతుంటారు. కాల్షియం అనేది అబ్జార్ప్షన్ ఉండదు వాళ్ళ బాడీలో. కాబట్టి ప్రతి జాయింట్స్ నొప్పులు ఉంటాయి. నీరసం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. కాబట్టి మీకు ఇవన్నీ తగ్గుతాయండి. మన హోమియోపతిని వాడడం వల్ల, ఈ మందులు వాడడం వల్ల మీకు అన్ని తగ్గుతాయి. మళ్ళీ మీకు ఆ థైరాయిడ్ కూడా మీకు ఎక్కువగా పర్మనెంట్ గా తగ్గే అవకాశం ఉంటాయండి.